ప్రైజ్ లార్డ్. ఈ దినమున అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలిచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అవును, వీటన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ ఒక్కటే. మనం ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాము? లోకానుసారమైన ప్రేమను కలిగి ఉన్నామా, లేదా దేవుని పరముగా ఆధ్యాత్మికమైన ప్రేమను కలిగి ఉన్నామా? మనం పరిశీలించుకోవాలండి. ఒకవేళ మనం లోకానుసారమైన ప్రేమను కలిగి ఉంటే ఈ లోకంలో ఉన్నది ప్రతి వ్యర్థమే. ఈ లోకంలో ఉండే ప్రేమ క్షణమాత్రం ఉంటుంది. ఈ దినము ఉంటే రేపు ఆ ప్రేమ దొరుకుతుందో లేదో తెలియదు. అటువంటి ప్రేమ మనకి దక్కుతుందో లేదో కూడా తెలియదు. అందుకని ఈ దినము నుంచి మనము దేవునితో సంబంధము కలిగి దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నాము. ముందుగా మనము మన శత్రువుల్ని, మన ఇరుగు పొరుగు వారిని, మన బంధువుల్ని, మన స్నేహితుల్ని ఎప్పుడైతే దైవ ప్రేమ కలిగి ఉంటామో అటువంటి ప్రేమ మళ్ళీ దేవుడు మనకి తిరిగి ఇస్తాడండి. ముందుగా మనము దైవ ప్రేమ కలిగి ఉన్నాము. దేవుని యందు ఎప్పుడైతే నిరీక్షణ ఉంచి విశ్వాసము కలిగి దేవుల్లో ఎదుగుతామో, అంచెలంచెలుగా ఎదిగినప్పుడు దేవుడు ఆ ప్రేమ ఎటువంటిదో మనకి రుచి చూపిస్తాడు. ఆ రుచి తెలిసినప్పుడు మనము మన పొరుగు వారిని, మన బంధుమిత్రుల్ని మనము అట్టి రీతిగా ప్రేమించగలుగుతాము. ఈ లోకంలో ప్రేమ శాశ్వతమైనది కాదని జ్ఞాపకం చేసుకుని ఆధ్యాత్మికమైన ప్రేమను మనం కలిగి ఉందాము. దేవుని ప్రేమను రుచి చూద్దాము. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించున్నాడు కనుక ఆ ప్రేమను కలిగి ఉన్నాము. ఇచ్చిన కొద్ది మాటలు దేవుడు దీవించినాక ఆమె ప్రార్థించుకున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు ప్రభువా. అయ్యా, నీ ప్రేమను ఎరిగిన వారి మీద మేము ఉండడానికి కృప చూపించే సహాయం దయచేసి ప్రార్థిస్తాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడం తండ్రి.